వడ్లు అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ముందుగా సత్యసాయి రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు వంటి అంశాలను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ తనిఖీలో ధాన్యం సేకరణ, నిల్వ ప్రక్రియలపై ఆయన ఆరా తీశారు. రైస్ మిల్లులో ధాన్యం దించుకుంటున్న విధానాన్ని పరిశీలించారు. ఏ లారీ కూడా 24 గంటలకు మించి వెయిటింగ్ లో ఉండకూడదని, అందుకు తగ్గట్టుగా రైస్ మిల్లర్లు హమాలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు నిర్వహణ తీరు, సంబంధిత వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 82,481 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 21,277 మంది రైతులకు గాను 54,52 లక్షల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. రైతులు అహర్నిశలు కాయ కష్టం చేసి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించడం జరుగుతుందని, మిల్లర్లు సహకరించి త్వరితగతిన ధాన్యాన్ని దిగుమతి చేసుకుని వెంటనే లారీలను పంపించాలని అన్నారు. వడ్లు అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చాక నిబంధనల ప్రకారం తేమ, తాలు చూసుకుని వెంటనే తూకం చేయాలన్నారు. అంతేకాకుండా రైతులు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని వివరాలు సేకరించి వాటి ఆధారంగా రైతులకు సంబంధించిన ధాన్యం వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసి త్వరితగతిన డబ్బులు అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు నాణ్యమైన ధాన్యం విషయంలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు. ఇక్కడే స్టక్అప్ అయిపోతుంది. ఇంకా ప్లేస్ కూడా చాలా ఉంది కదా, లాస్ట్ మూడు కూడా కాదు. ఇప్పుడు ఇట్లయితే ఇంకొక 15 days కాగానే ఇంకా అన్ని లైన్లు నిలబడతాయి, మొత్తం వద్ద లైన్లు నిలబడతాయి. నిజంగా చేయాలంటే